తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ నెలలో మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ మాసంలో ప్రధాన గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శుక్రగ్రహం యొక్క బలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ ఉండటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది సంబంధించిన శుభ కార్యక్రమాలు ప్రారంభం కావటం ఒకటి, శుభ కార్యక్రమాలకు కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి. అలానే విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం అంటే ఏంటంటే వాళ్ళకి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం. తృతీయ స్థానంలో గురువు ఉంటే ఏంటంటే కొద్దిగా అధిక శ్రమ చేస్తే, కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి. అలానే దానితో పాటు ప్రత్యేకంగా ఏమిటంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం ఒకటి. ముఖ్యంగా ప్రధానంగా రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. రవి ఉచ్చస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం కావటం, మేషరాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా కార్య విజయం దాల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 12వ స్థానంలో వీళ్ళకి శని కుజుల యొక్క కలయిక ఉంది. అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అంటే వాహన ప్రమాదాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి. అలానే ఇక్కడ రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే లాభస్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలకు వెళ్తారు, అక్కడ హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక బిజినెస్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి వల్ల ఏంటంటే శుభ కార్యక్రమాలు, అలానే వివాహాది శుభ కార్యక్రమాలే కాకుండా ప్రేమించిన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేతు యొక్క ఫలితం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం. పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అదొకటి. స్థానచలనంతో పాటు ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా వీళ్ళకుంది. ఎల్నాటి శని ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. డబ్బులు ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టే ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయినా కూడా వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగా ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్త వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అయితే రవి యొక్క ప్రభావం వల్ల పిత్రార్జితము, కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి, అనుకున్న సమయంలో ఆకస్మికంగా విజయాలు, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే కొంత డబ్బు రాబడి జరుగుతున్నా కూడా కొంత పొదుపు పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం వస్తుంది కదా అని ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలనే ఉంటాయి. కాబట్టి డబ్బులు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏంటంటే శుక్రగ్రహం యొక్క బలం వల్లనే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే గురువు తృతీయ స్థానంలో మిథున రాశిలో సంచారం చేయటం, శని కుజులు మీన రాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు వచ్చే సింహరాశిలో సంచారం చేయటం, రవి వచ్చేటప్పుడు ఏప్రిల్ మాసంలో మేషరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడు మీన మేషరాశిలో రెండిట్లో కూడా సంచారం చేయటం, శుక్రుడు వచ్చేటప్పటికల్లా మేషరాశి వృషభ రాశిలో కూడా సంచారం చేస్తారు. కాబట్టి ఇక్కడ గ్రహాలు అనేవి ఏప్రిల్ మాసంలో తొందరగా మారుతున్నాయి. ఆ తొందరగా మారుతుండటం వల్ల మేషరాశి వాళ్ళందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఆ మిశ్రమైన ఫలితాలు వస్తాయి కాబట్టి కొంత పొదుపు పాటించడం ఒకటి, ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకుంటే సరిపోతుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుందమ్మా. గురుగారు, మేషరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వాళ్ళు కుజుడి యొక్క ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవాలి,
అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని అంగారకాయుధ్యం శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచం దత్త కవచాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా నువ్వులు దానం చేయాలి, కందులు కూడా మంగళవారం రోజున కందులు దానం చేయటం వల్ల కూడా వాళ్ళకు సుఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువు. నమస్కారం అమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి